ఆకుకూరలంటే కొంతమందికి చిన్న చూపు, ముఖ్యంగా యంగ్స్టర్స్కి. ఏముంది, గడ్డి తిన్నట్టు ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే దీనికి ఒకే ఒక ఎక్సెప్షన్ ఏమిటంటే మెంతి. మేతి, చమాన్ ఇలాంటి పేరుతోటి చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇది ముమ్మాటికి నిజం కూడా. అంటే ఒంటికి, ఆరోగ్యానికి మెంతి అద్భుతంగా పనిచేస్తుంది. ఆసక్తికరమైన ఈ విషయాన్ని, మెయిన్గా మెంతి ఆకుతో మీకు కలిగేటటువంటి ఆరోగ్య ప్రయోజనాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆరోగ్యానికి, అలాగే చక్కటి అందచందాలకి, వీటన్నిటికీ మెంతి పనిచేస్తుంది. ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఒంటికి మెంతి ఒక అద్భుతమైనటువంటి ఆహార ఔషధం కింద పనిచేస్తుందని చెప్పొచ్చు. ఆసక్తికరమైన ఈ విషయాల్ని మనం తెలుసుకుందాం. సాధారణంగా ఆకుకూరలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. ఒక్కొక్క ఆకుకూరతో శరీరానికి అనేక లాభాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా మెంతి కూర ముఖ్యమైనది. ఇది కూర రుచిని పెంచుతుంది. అంతేకాదు, అనారోగ్య సమస్యలను తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మెంతి గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. అయితే వీటితో పాటుగా మెంతి ఆకులు మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, వీటిని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. దీంట్లో ఐరన్ ఉంటుంది, సెలీనియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది, అనేక మినరల్స్ ఉంటాయి, జింక్ లాంటి పోషకాలు కూడా దీంట్లో ఉంటాయి. ఇవి అనారోగ్య సమస్యల్ని తగ్గించడానికి సహాయపడతాయి. పచ్చి మెంతి ఆకులు టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, వీటన్నిటిలో చక్కగా ఉపయోగపడుతుంది. వీటిలో చక్కెర స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. దీంతో రక్త ప్రసరణ పెరుగుతుంది. అంతేకాదు, ఇవి మంచి కొలెస్ట్రాల్ని పెంచి చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. దీంతో గుండె సమస్యల ముప్పు తగ్గుతుంది. మెంతి ఆకులలో పీచు ఉంటుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియకి సహాయపడుతుంది. మలబద్ధకం లాంటి సమస్యల్ని నివారిస్తుంది. అన్నిటికీ మించి అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. దీంట్లో ఉండే గెలాక్టోమన్నన్, పొటాషియం ఇలాంటివి రక్త ప్రసరణని పెంచుతాయి. మెంతి ఆకులు బరువు తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే అజీర్ణం, మలబద్ధకం, కడుపులో అల్సర్సు, అలాగే ఛాతీలో మంట ఇలాంటి సమస్యలు కూడా ఇది తగ్గిస్తుంది. మెంతి ఆకులను తీసుకోవటం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ కూడా తగ్గుతుంది. ప్రధానంగా దగ్గు, బ్రాంకైటిస్, ఎగ్జిమా లాంటి వ్యాధులతో పోరాడుతున్నప్పుడు ఇది చక్కటి ఆహార ఔషధం కింద ఉపయోగపడుతుంది. మెంతి ఆకుల్ని తీసుకోవటం వల్ల పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. మెంతి ఆకులను తినటం వల్ల తల్లిపాలు కూడా ఉత్పత్తి పెరుగుతుంది. రోజు ఒక స్పూన్ మెంతి ఆకుల రసాన్ని తీసుకుంటూ ఉంటే కడుపులో నులిపురుగులు కూడా తగ్గుతాయి. మెంతులు కాస్తంత చేదనిపిస్తాయి, కానీ మెంతి ఆకు మంచి రుచికరంగా ఉంటుంది. ఈ మెంతి ఆకులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఈ మెంతి ఆకులు ఆఖరికి ఆర్థరైటిస్ లాంటి కీళ్ళ నొప్పులు నివారించడానికి కూడా సహాయపడతాయి. మెంతి ఆకులను రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే అది శరీరం నుంచి వచ్చే వ్యర్థాలన్నింటినీ బయటికి తీసేసి పేగుల్ని శుభ్రం చేస్తుంది. ఈ ఆకులో అనేక విటమిన్లు, అనేక పోషక పదార్థాలు ఉంటాయి. ప్రధానంగా విటమిన్ కే ఉంటుంది. పచ్చిగా ఉన్నప్పుడు మెంతి ఆకు అని, దీన్ని ఎండబెడితే అప్పుడు దాన్ని కసూరి మేథి అని ఇలాంటి పేరుతో ఉత్తర భారతంలో పిలుస్తారు. ఈ మెంతి ఆకులు మహిళలకు కూడా ఎంతో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. కడుపు ఉబ్బరాన్ని, మంటని తగ్గించడానికి సహాయపడతాయి. మెంతి ఆకు లాలాజల గ్రంథుల పనితీరుని పెంచుతుంది. మెంతి ఆకులు రోజువారీగా దీన్ని వాడటం వల్ల లిపిడ్ స్థాయిల పైన చాలా ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల ఆ లిపిడ్స్లో ఉండేటటువంటి హెచ్చుతగ్గులు కంట్రోల్ అయ్యి ఇది ఆరోగ్యానికి సహాయపడుతుంది. ప్రధానంగా కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. రాత్రి సమయంలో 100 గ్రాముల మెంతి ఆకుల్ని నీటిలో ఉంచి మరుసటి రోజు ఉదయం ఆ నీళ్ళను వడగట్టి దీన్ని తీసుకుంటూ ఉంటే ఇది ఆ పేగుల సమస్యలు నివారిస్తుంది. మెంతి ఆకులు అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలు, రకరకాల పేగు సమస్యల్ని అరికట్టడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ సంబంధ సమస్యలు ఉంటాయే, గ్యాస్ట్రైటిస్, కాన్స్టిపేషన్, కడుపు నొప్పి ఇలాంటి వాటిని నివారిస్తుంది. మెంతి ఆకులు డయాబెటీస్లో కూడా అమోఘంగా పనిచేస్తుంది. ఈ మెంతి ఆకుల తాలూకు ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి ఏంటంటే ప్లేట్లెట్స్ తాలూకు వ్యాప్తిని, పెరుగుదలని తగ్గించడానికి సహాయపడుతుంది. దీంతో గుండెలో రక్త ప్రసరణలో తయారయ్యే రక్తం గడ్డగట్టడం అన్న సమస్యని ఇది తగ్గిస్తుంది. మూత్రపిండాల సమస్యని కూడా ఇది తగ్గించడానికి సహాయపడుతుంది.
ప్రధానంగా నోటిపోత అలాగే బెరిబరి ఇలాంటి వ్యాధితో పోరాడుతుంటే ఇది ఉపయోగపడుతుంది. తల్లిపాలిచ్చే తల్లులు మెంతి కూరను తింటే ఎక్కువగా పాలు పడతాయి. మెంతి ఆకుల పొడిని ఉపయోగించి తయారు చేసిన హెర్బల్ టీ ఆ జ్వరం ఇలాంటి వాటిని తగ్గించడానికి, జ్వరంలో ఉండే ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది. మెంతి కూరలో ఫోలిక్ యాసిడ్, థియమిన్, విటమిన్ ఏ, B6, రిబోఫ్లేవిన్, నియాసిన్ ఇలాంటి కీలక పోషకాలు, ఐరన్, కాల్షియం లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని రోజువారీగా ఆహారంలో భాగం చేసుకుంటే గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. కీళ్ళ నొప్పులు లాంటి వాటిలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే దీంతో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు? ప్రధానంగా కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. లావుగా ఉన్నామని బాధపడేవాళ్ళు మెంతి కూరని తరచూ తీసుకుంటూ ఉంటే ఎంతో ప్రయోజనం కనిపిస్తుంది. దీంట్లో ఉండే ఫైబర్ ఆ మంచి కొలెస్ట్రాల్ని పెంచి చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. అలాగే మహిళలకి ఆ పీరియడ్స్లో ఉండేటువంటి సమస్యను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. నెలసరి సమయంలో మహిళల్లో పొత్తికడుపు, నడుము నొప్పి ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ పీరియడ్స్ టైంలో ఈ ఆకుకూరని తింటూ ఉంటే ఆ సమస్యల్ని అధిగమించవచ్చు. అలాగే బాలింతల్లో చెప్పుకున్నాం కదా, పాలు పట్టడానికి సహాయపడుతుంది. అన్నిటికీ మించి రక్తహీనతని సరిదిద్దటానికి కూడా ఇది సహాయపడుతుంది. మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడే సమస్యల్లో ఈ రక్తహీనత ఒకటి. ఐరన్ మోతాదు దీంట్లో ఎక్కువ ఉంటుంది ఆకుకూరలో. కాబట్టి దీన్ని తీసుకుంటే ఈ ఎనీమియా సమస్యకి చెక్ పెట్టచ్చు. రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది దీంతో. ఇలాగా ఈ మెంతాకులతో అనేక సమస్యల్ని తగ్గించుకోవచ్చు. కాబట్టి రోజువారీగా ఈ మెంతాకుల్ని మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవ్వడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.